వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేర్చుకుందాము. మొదటిగా వ్యక్తి ఆత్మ ప్రస్తావన సాధించాలి అంటే కార్ల్ రోజర్స్ ప్రకారం ఏ అంశం ముఖ్యమైనది అంటున్నారు. దానికి సరైన సమాధానం పైవన్నీ: స్వయం పోషకం, స్వయం సమృద్ధి, స్వయం సంపూర్ణత. ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్ ప్రకారం ముఖ్యమైన అంశాలేనండి. తర్వాత భాషా సామర్థ్యం అనువంశికంగా సిద్ధిస్తుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి చామ్స్కీ. కేస్ స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి కాలక్రమ పద్ధతి. ప్రయోగ పద్ధతిలో వేరు వయస్సు ఉండే శిశువులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేసే పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అది కూడా కాలక్రమ పద్ధతి. శిశువు భాషా వికాసానికి ప్రధాన అవరోధం ఏంటి అంటున్నారు. ద్విభాషా వాతావరణం. భాషను విశ్వవ్యాప్తిత వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొన్నది ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి చామ్స్కీ. జీన్ పియాజే తన ముగ్గురి పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశోధనా పద్ధతి అంటున్నారు. దీనికి కూడా సరైన సమాధానం కాలక్రమ లాంగిట్యూడినల్. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సాంఘిక ఆర్థిక స్థితి. కింది వాటిలో ప్రవర్తనా లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం అంటున్నారు. దానికి సరైన సమాధానం గతిశీలకమైనది. ఒక తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకొని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండవ సమూహం వారికి ఇంటి పని ఇచ్చాడు కానీ దండన బహుమతి ప్రకటించలేదు. మూడవ సమూహానికి వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉన్నదని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహం ఏది అంటున్నారు. అది 1వ సమూహం, 2వ సమూహం, 3వ సమూహం అనేది మనం ఆన్సర్ చెప్దాము. 2వ సమూహం. నవజాతి శిశువును అధ్యయనం చేయడానికి ఉపయోగపడని పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి అంతఃపరీక్షణ పద్ధతి. టీచర్తో ఒక విద్యార్థి నిన్నటి కంటే ఈరోజు పాఠం తనకు బాగా అర్థమైందని ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి అంతఃపరీక్షణ పద్ధతి. వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించాల్సిన పరిశీలన పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏ సంచరిత పరిశీలన. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యను అందించిన విషయం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఎలా లక్ష్యాలు సాధించాలి అనేది సరైన సమాధానం అన్నమాట. పని చెయ్యని పని చేసే తల్లులు వారి పిల్లల సాధన అనే అంశాల గురించి ప్రయోగపూర్వకంగా ఫలితాలు తెలుసుకోవాలనుకున్న పరిశీలకుడు పరీక్షించవలసిన స్వతంత్ర చరం ఏంటి అంటున్నారు. దానికి పై 2 అండి. పని చేయని తల్లులు, పని చేసే తల్లులు. ప్రజ్ఞా ప్రభావం సృజనాత్మకతపై ఉండదు అని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించిన మధ్యస్థ చరం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం ప్రేరణ. సాంఘిక ఆర్థిక పరిస్థితి ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుందని పరిశోధనలో ప్రయోగ ఫలితం. దీనికి కూడా సరైన సమాధానం వచ్చేసి సి విద్యార్థుల సాధన.
బోధనానుభవం ప్రభావం బోధనా సామర్థ్యంపై ఉందో లేదో తెలుసుకోవాలన్న ప్రయోగంలో బోధనాభిరుచి ఏంటి అంటే దీనికి మధ్యస్థ చరం సరైన సమాధానం. నేను ఆందోళనలో ఉన్నాను అని పేర్కొన్న వ్యక్తి ఉపయోగించిన పద్ధతి ఏంటి అంటున్నారు. అంతఃపరీక్షణ పద్ధతి. ఉపాధ్యాయుడు ఆట స్థలంలో విద్యార్థుల ప్రవర్తనను వీడియో సహాయంతో గమనించడం దాన్ని ఏ పద్ధతి అంటున్నారు. దానికి సరైన సమాధానం అసంచరిత పరిశీలన. శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి ఏంటి అంటే దానికి సరైన సమాధానం సి అంతఃపరీక్షణ. వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్యాత్మక విద్యార్థి కానిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి సగటు ప్రజ్ఞ గల విద్యార్థి. గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రభావం వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం కానిది అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏ విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులను 2 సమూహాలుగా విభజించి ఒక సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టాడు, రెండవ సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టలేదు. ప్రయోగం అనంతరం ప్రయోగ ఫలితాలను విశ్లేషించాడు. ఇది ఏ రకమైన నమూనా అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి నియంత్రిత నమూనా, సమూహ నమూనా. తరగతి గదిలో బోధిస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇంగితాలను గమనించడం. దానికి సరైన సమాధానం ఏంటి అంటే సి సంచరిత పరిశీలన. ఆదాయ ప్రభావం ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థ చరం కానిది అంటున్నారు. దానికి సరైన సమాధానం ఉద్యోగి సంతృప్తి. ఈగో ఇన్వాల్వ్మెంట్ వల్ల పరిశీలనలో అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బి వస్తునిష్టత తగ్గి వ్యక్తినిష్టత పెరుగుతుంది. విజ్ఞాన శాస్త్రంలో ఏ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి బి వ్యక్తి అధ్యయన పద్ధతి. రాజు అనే విద్యార్థి హారం ఎక్కువగా చేస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా నీవు అనుసరించే పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి వ్యక్తి అధ్యయన పద్ధతి. ఒక పరిశోధకుడు ప్రజ్ఞ ఎక్కువ గల వారిలో నైతిక విలువలను ఎక్కువ, ప్రజ్ఞ తక్కువ గల వారిలో నైతిక విలువలు తక్కువ అని పేర్కొన్నాడు. పై పరిశోధనలో ఏ ప్రజ్ఞ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బి పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం. మధ్యస్థ చరం లక్షణం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి బి పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది. కింది వాటిలో స్వతంత్ర చరమునకు సంబంధించి సరైన ప్రవచనం కానిది అంటున్నారు. దానికి సి ఇవి ప్రయోజుల ప్రతిస్పందనలు. ఒక ఉపాధ్యాయుడు ఒకే సమూహాన్ని నియంత్రిత ప్రయోగ స్థితుల్లో ఉంచాడు. ఇది ఏ నమూనాకు ఉదాహరణ అంటున్నారు. ఏక సమూహ నమూనా. ఉపాఖ్యానక పద్ధతి సమర్థవంతంగా ఉపయోగించడంలో ఉపయోగపడే అత్యుత్తమ పరిశీలన ఏంటిది అంటున్నారు. దానికి సరైన సమాధానం అనియంత్రిత పరిశీలన. ఏ పద్ధతిలో గత అనుభవాలను తెలుసుకోవచ్చు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి బి అంతఃపరిశీలన
పద్ధతి. రవి ఒక హై స్కూల్ విద్యార్థి. తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందినతాడు అంటే దానికి పూర్వ సాంప్రదాయ స్థాయి. బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో ఏ దశకు చెందుతాడు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి నియంత ప్రచాలక దశ. తప్పు చేస్తే దేవుడు క్షమించడు, కావున మంచి పనులే చేయాలి అని అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి పూర్వ సాంప్రదాయ స్థాయి. రీటాకు ఎన్ని పద్ధతిలో చెప్పినా కాలం, దూరం, బరువు అనే భావనలను నేర్చుకోలేకపోతుంది. రీటా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. కింది ప్రవచనాలలో సరికానిది ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి. సమరూప కవలల వికాసం భిన్నంగా ఉండదు. విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం సి. అమూర్త ప్రచాలక దశ. కింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం సి. విద్యార్థి. తర్వాత పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గుర్తించి వెతికే అతను ఏ భావనను పొందినట్లు. దానికి సరైన సమాధానం డి. వస్తు స్థిరత్వ భావన. అత్యహం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. దానికి నైతిక వికాసం ఎక్కువగా ఉంటుంది. కింది వైఖరి మాపనలలో సరికాని ప్రవచనం ఏంటి అంటున్నారు. దానికి గట్మన్ 11 ఇచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి. ఇది సరైన సమాధానం. రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలికి ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ బొమ్మ తనకే చెందాలనే స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. పియాజే ప్రకారం అతని వయసు ఎంత అంటున్నాడు. రాహుల్ వయసు ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 నుంచి 7 సంవత్సరాలు. వికాసం అనే భావనకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏంటి అంటున్నారు. దానికి బి. వికాసం అన్ని దశల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ముందు లేఖనం, తర్వాత పఠనం, తర్వాత భాషణం, ఆ తర్వాత శ్రవణం అనే భాషా సూత్రాలను అనుసరించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించని వికాస నియమం ఏంటి అంటున్నారు. వికాస క్రమానుగతమైంది. ఒక బంకమట్టి ముద్దను సాగదీసినప్పుడు మునుపటి స్థితి కన్నా సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావనను అర్థం చేసుకోలేదు అంటున్నారు. కన్జర్వేషన్. హ్యాపీ ఇండియన్ పిల్లలు పాకే వయసు తల్లి వీపుల మీద ఊయల మీద గడిపేవారు. 12 నెలల వయసు వచ్చేసరికి మిగతా పిల్లలతో నడవగలిగేవారు. ఇది దేని ఫలితంగా జరిగింది అంటే పరిపక్వత వలన జరిగింది.